న్యూటీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. కామారెడ్డి పట్టణంలోని సరంపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా త్రాగునీటి సమస్య తలెత్తింది. ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రామ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ మంచినీటి మోటార్ను బాగు చేయించారు. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి ఆయన చొరవ తీసుకున్నారు. ఈ చర్యతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన కొండి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆమె కుటుంబానికి భూమి కేటాయింపుపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశాల మేరకు సర్వే నెంబర్ 97లో 1 ఎకరా భూమి కేటాయించేందుకు చేగుంట తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి పరిశీలన జరిపినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ఆసరా కల్పించేందుకు ఈ చర్య చేపట్టినట్లు ఆయన వివరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం ముందు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆలయం వద్దకు భక్తులు వెళ్లకుండా అధికారులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద నీటి ప్రవాహం కారణంగా ఈ చర్యలు చేపట్టారు. బాన్సువాడ పట్టణంలో శిథిలావస్థకు చేరుకున్న ఇందిరాగాంధీ విగ్రహం గద్దెకు మరమ్మతులు చేపట్టి బాగు చేయడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ అత్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేందర్ నగర్ డీసీపీ చింతామణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి హసన్ నగర్ ప్రాంతంలో దాదాపు 200 మంది పోలీసులతో కార్బన్ సెర్చ్ కొనసాగుతోంది. పత్రాలు లేని వాహనాలు ఆటోలను సీజ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఉంటున్న వారి ఆధార్ కార్డులను కూడా ఈ తనిఖీల్లో భాగంగా పరిశీలిస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి ఇవాళ రేపట్లో 700 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు తెలిపారు. సోమవారం నుంచి టోకెన్లు ఉన్న రైతులకు యూరియా అందజేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామగుండం ఫర్టిలైజర్ కర్మాగారం త్వరలో ప్రారంభమై యూరియా కొరత తీరుతుందని తెలిపారు. నవీపేట మండల కేంద్రంలో హరితాహారం కింద ఏర్పాటు చేసిన ఆరోగ్యానికి హానికరమైన కోనాకార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో ఆక్సిజన్ చెట్లను నాటాలని గ్రామ యువకులు పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్ వినతి పత్రం అందించారు. న్యాయవాది పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ చెట్ల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో షాప్ టెండర్ పొడిగింపుపై కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు షాప్ షట్టరు పగలగొట్టి సామాను స్వాధీనం చేసుకున్నారని దుకాణం నిర్వాహకుడు సత్యం ఆరోపించారు. 20 ఏళ్లుగా నడుస్తున్న దుకాణానికి టెండర్ పొడిగింపు ఇవ్వకపోవడంతో నష్టపోయి కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దుకాణం తొలగించడం అన్యాయమని, న్యాయం చేయాలని ఆయన కోరారు. కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వనపర్తి జిల్లా ప్రియదర్శిని జుడాల ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 2,44,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో అధికారులు 29 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు అధికారి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం దిగువకు 2,31,462 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నీటి మట్టం 318 అడుగులు కాగా ప్రస్తుతం 8.571 టీఎంసీ నీరు నిల్వ ఉంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ నల్ల చెరువు వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ యాదయ్య పాల్గొన్నారు. ఆయన పరిసర ప్రాంతాల ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ ఉమాదేవి, ఎస్బీఐ బ్యాంకు, ఎల్డీఎం ఆఫీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.